చెల్లి, ఈరోజు మా మేడము హోంవర్క్ చేశారా అని అందరికి అడిగారు. నేను చేయలేదు కానీ చేస్తానని చెప్పాను. మేడం నమ్మేశారు చెల్లి. అలాగ అబద్ధం చెప్పకూడదక్క. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాటి వల్ల చాలా పెద్ద సమస్యలు ఉంటాయి తెలుసా. దీన్ని బట్టి ఒక విషయం ఉంది, చెప్తాను విను. గేదెల వలన 7 మంది సంవత్సరానికి చనిపోతున్నారు. సింహాల వలన 500 మంది చనిపోతున్నారు. నీటి గుర్రాల వలన 800 మెంబర్స్ చనిపోతున్నారు. తేలు వలన 7,000 మంది చనిపోతున్నారు. పాముల వలన 10,000 మంది చనిపోతున్నారు. అదే చిన్న దోమలు ఉంటాయి కదా, ఆ చిన్న దోమల వలన 27 లక్షల మంది చనిపోతున్నారు. అంతమందా? చిన్న చిన్న తప్పులకి అంత పెద్ద సమస్యలు ఏర్పడుతున్నాయి అంటే చిన్న నిప్పు పెద్ద అడవిని కూడా కాల్చేయగలదు కదా. ఈ స్టోరీ బట్టి నీకేట అర్థమైందక్క? మనం చేసే చిన్న చిన్న అబద్ధాలని, తప్పులని, ఇవన్నీ మనకి నష్టకార్థంగా, మనకి తెలియలేని పాపాన్ని, చిన్న విషయాలే మనకి పాపాన్ని చూపిస్తాయి. అరే వాక్యమే కదా, తర్వాత చదువుకోవచ్చులే, ప్రార్థన కదా తర్వాత చేసుకోవచ్చులే, చర్చికి వెళ్తాంలే తర్వాత వెళ్దాంలే అని అనుకుంటాం. కానీ ఆ చిన్న చిన్న తప్పుల వల్లే మనకి ఆపదలు కలుగుతాయి. నాలుక చిన్నదే కానీ మన దాంతో మాట్లాడే మాటల ద్వారా చాలా అనర్థాలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్న నిప్పే కానీ విస్తారమైన అడవిని తగలబెట్టిన. దోమ చిన్నదే కానీ 27 లక్షల మందిని చంపేంత గొప్పదైంది. మనం కూడా ఫ్రెండ్స్, ఇకపై మీరు కూడా చిన్న చిన్న అబద్ధాలన్నీ, దొంగతనాలన్నీ కూడా చేయకండి. చెల్లి, నేను కూడా అర్థం చేసుకున్నాను, నా తప్పు కూడా ఉంది. నేను ఇకపై అబద్ధాలు చెప్పను చెల్లి. ఈ స్టోరీ బట్టి నీకు చాలా అర్థమయ్యాయి అక్క. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.